నాన్నగారు కనుక బ్రతుకు ఉంటే నేను ఈ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండేదా? ఎవరికి తెలుసు? నీ ముందు పడిపోయి చనిపోయేంత వరకు ప్రతి నిమిషం మీ నాన్నగారితో పాటు నేను ఉన్నాను. మేము చాలామందిని చంపాము, చాలా సంపాదించాము. ఈ వృత్తిలోకి మనం దిగిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళడం అసాధ్యమని నేను గ్రహించాను. ఆ కాలంలో నేను మీ నాన్నగారితో పాటు ఒక వ్యాపారిగా ఉన్నాను. మా నాన్నగారిలా నీకు నా నుంచి ఎలాంటి సహాయం అవసరం లేదని తెలిసిన తర్వాతే నిన్ను వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చేసాను. నాకు ఇష్టమైన పని చేయడానికి నేను ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయినా సరే, మళ్ళీ మారుడాయుధం పట్టడానికైనా సరే నేను సిద్ధమే. కానీ నాకిది చాలు. కానీ నీ శరీరంలో ప్రవహించేది వ్యాపారి రక్తం కానే కాదు. ద్రోహం చేసిన వాళ్ళని నరికి పారేయాలన్నంత ఉడుకు రక్తం. రెండుసార్లు ఆ భగవంతుడు నిన్ను ప్రాణాలతో కాపాడాడంటే దానికి కారణం ఏదో ఉంటుంది. యాంటో వలన కేవలం నీకు మాత్రమే ప్రమాదం కాదు, అందరికీ ప్రమాదమే. ఇలియాస్ కొడుకైన అక్బర్ అకౌంట్ క్లోజ్ చేయకుండా ఎప్పుడూ వదిలిందే లేదు. యా, మన షిప్కి సంబంధించిన కాంటాక్ట్ మిస్ అయిపోయింది. వాట్? ఒక గంట క్రితమే పోర్టల్ వచ్చుండాలి, కానీ అది ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలీదు. షిట్. ఏంట్రా? ఇదిగో తీసుకో. హలో, నా షిప్కి ఏమైంది? నా షిప్ కనబడటం లేదు. మై షిప్ ఈజ్ మిస్సింగ్. ఏ రిస్క్ ఉండదు కాబట్టి నేను ఈ గేమ్లోకి దిగాను. నాది ₹1 పోయినా. ఆపు ఆపు ఆపు. ఏంటి ఏమంటున్నావు? బెదిరిస్తున్నావా? ఇది మాకు కూడా వచ్చు. నువ్వేం చేయగలవచ్చే? వినాయకం వాళ్ళ పనివాడు నిన్నటి నుంచి పోర్ట్లో కనిపించడం లేదు. I think I know who is back.